మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో మకర రాశి వారికి ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాలలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. కుటుంబంలో కొంచెం చికాకులు కలిగించటము, ధన విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగించటము, మాట విషయంలో కొంచెం కఠినంగా మాట్లాడటము, ఇట్లాంటివన్నీ కూడా ద్వితీయ స్థానంలో శని 16వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి 16 రోజులు ఈ విధమైన ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. తదుపరి 17వ తారీఖు నుంచి తృతీయ స్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆ 3వ స్థానంలో మాత్రం మీకు మంచి యోగకారకంగా మీకు తయారు చేస్తూ ఉంటారు. ఇంట బయట అన్ని చోట్ల కూడా మీకు అందరు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. తద్వారా మీ అభివృద్ధిని బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ శని భగవానుడు మీకు సహకరిస్తాడు. తృతీయంలో ఆ శని భగవాన్ యొక్క సంచారం. ఇక బుధుడు పూర్తిగా నెలంతా కూడా ఇక్కడే తృతీయంలోనే ఉన్నారు. తృతీయంలో బుధుడు యోగించజాలడు, కానీ మధ్యలో వక్రించడం ద్వారా మీకేమవుతుందంటే కొంత అనుకూలత ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా ఉంటుంది. అంచేత దాన్ని మనం బుధుడిని మనం సహాయ సహకారం లేకుండా ఎవరి సహాయం ముందుకు వెళ్లకుండా అడ్డుపడేటువంటి గ్రహాల్లో ఈ బుధుడు ఒకడు. ఇకపోతే తృతీయ స్థానంలో రాహుగ్రహం అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఇందాక మనకి శని భగవానుడు 17వ తారీఖు నుంచి ఎలా యోగిస్తూ ఉన్నారో అదే విధంగా మనకి ఈ రాహు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో మీ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇక రవి అంటే సూర్య భగవానుడి యొక్క గమనం కూడా తృతీయ చతుర్థ తృతీయ స్థానం అంటే మీనరాశిలో 13వ తారీఖు వరకు, తదుపరి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 13వ తారీఖు వరకు సూర్య భగవానుడు తృతీయంలో ఉన్న కాలం మీకు అనుకూలమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అందరి సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. ఈ విధమైన ఆరోగ్యం బాగుంటుంది. ఇక చతుర్థంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం కొన్ని సౌకర్యాలు కోల్పోవటమే కాదు, ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి మార్పులు అంటే కొంచెం జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటివి కొన్ని పొడచూపే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే శుక్ర భగవానుడి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకు జరుగుతోందండి. ఈయన కూడా తృతీయంలో చాలా చక్కగా యోగిస్తాడు. అందులో ఏ మాత్రము కూడా మీకు అనుమానం లేదండి. మధ్యలో కొంచెం వక్రిస్తున్న కారణంగా ద్వితీయానికి కూడా వస్తారు. ద్వితీయానికి వచ్చినా కూడా 2లో కానీ ద్వితీయంలో కానీ తృతీయంలో కానీ శుక్ర భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ద్వితీయంలో ఉన్నప్పుడు, తృతీయంలోకి వచ్చినప్పుడు అందరి సహాయ సహకారాలతో పాటుగా ఆయనకు ఉన్నటువంటి ఈ లలిత కళలకు సంబంధించినటువంటి వాటిలో ఆయన చాలా బాగా మీకు సహకారం అందజేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడి నుంచి లలిత కళలకు సంబంధించినటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి లలిత కళల్ని వృత్తిగాను ప్రవృత్తిగా కానీ చేసుకున్నటువంటి వారికి కూడా చాలా సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. ఇకపోతే పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో గురు సంచారం చాలా మంచిది. పిల్లలందరూ చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఒకవేళ సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం కూడా, మంచి సంతానం, అది కూడా అందరి సంతానాన్ని సంతానం అనవలసిన పని లేదు, సత్సంతానం అనాలి. ఆ సత్సంతానమే కావాలి ఎవరికైనా కూడా. అటువంటి సత్సంతానం కలిగే అవకాశాన్ని కూడా గురువు మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే సప్తమంలో కుజుడు. ఈయన సప్తమంలో కుజుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలారండి. కుటుంబంలో కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడమొహం పెడమొహం గాను, లేకపోతే మన భావాలు వారికి, లేకపోతే వారి భావాలు మనకి, లేకపోతే మన చేష్టలు వాళ్ళకి, వాళ్ళ చేష్టలు మనకి ఈ కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాయింట్ వ్యాపారం ఎవరన్నా చేస్తున్నట్టయితే వాళ్ళకి కూడా ఇదే అభిప్రాయాలన్నీ ఉంటూ ఉంటాయి. అందుచేత ఈ విధమైన ఫలితాలని సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క
దుష్ప్రభావం అలా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు చాలా అదే ఇంట్లో విషయాల్లోనూ రిపేర్లు ఏవో రావటము, వాహన విషయాల్లో ఏసీలు లేకపోతే ఏదో ఇంట్లో మనం పనిచేసే వస్తువుల్లో వాషింగ్ మిషన్ ఏదో ఒక ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఆ సుఖాలను కొంచెం మనకు దూరం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మనకి ఈ మకర రాశి వారికి జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ శని ఒక పాక్షికంగాను, అలాగే రవి ఓ పాక్షికంగాను, హ్మ్, రాహు పూర్తిగాను, శుక్రుడు పూర్తిగాను, బుధుడు పూర్తిగాను, గురువు కూడా పూర్తిగాను. మొత్తం మీద 6 గ్రహాల యొక్క అనుగ్రత ఉన్నది. చాలా బాగుంది వీళ్ళకి కూడా. ఏ పని చెయ్యాలన్నా కూడా వెనకాడవలసిన పని లేదు గోచార రీత్యా. అలా అని చెప్పేసి జాతకాన్ని అతిక్రమించి మాత్రం వెళ్ళవద్దండి. జాతకం మా దగ్గర రాయించుకోవచ్చు, లేదా నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. దానికి ఆ జాతకానికి ఈ గోచారాన్ని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు కానీ పెద్ద మొత్తంలో ధనాన్ని వెచ్చించి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు జాతకం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏ శుభకార్యం చేయాలన్నా అంచేత ఏది గోచారాన్ని మీదే ఆధారపడి జీవితం అంతా నడవదు. అంచేత జాతకం అనేది ఆ టైము, డేటు, ఏ ఊర్లో పుట్టారు అనేటటువంటివి చాలా చాలా జీవితంలో ఇంపార్టెంట్. ఏదైనా విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకోదలుచుకుంటే అంటే జాతకరీత్యా సాముద్రిక అవన్నీ వేరే కదా, ఒక్క వాటి గురించి మనం మాట్లాడాల్సి పడింది. అందుచేత మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే మకర రాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత పుష్కలంగా ఉంది. దాంతో పాటుగా మిగతా గ్రహాల గురించి కూడా నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి. అలాగే 26వ తారీఖున వచ్చే సారీ 26వ తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమి పండుగను కూడా మీరు ఆ దేవుడి దర్శనం చేసుకొని అక్షతలు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోండి. ఈ సంవత్సరం అంతా మీకు శుభంగా ఉండాలని మనసా వాచ ఆకాంక్షిస్తూ శుభం. మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ మీనరాశి వారికి రవి జన్మంలోనూ ద్వితీయ స్థానమైనటువంటి మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో ఒక 13 రోజులు, తదుపరి నెలంతా కూడా ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంచారం వల్ల జన్మంలో ఉన్నప్పుడు రవి యోగించజాలరు. ఆరోగ్య విషయంలోనూ, శరీర విషయంలోనూ, ప్రవర్తన విషయంలోనూ, ఆలోచన ధోరణిలోనూ కొంచెం అన్ని వ్యతిరేకంగానే ఉంటూ ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు అంటే మేషంలో సంచారం చేసేటది అన్ని రోజులు కూడా ఇక్కడ కుటుంబంలోనే వారి ఆరోగ్య విషయంలో కానీ, మాటలో కానీ, ఆదాయ విషయంలో కానీ అన్ని ఆదాయం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఇక ఈ ఈ రాశి వారికి మీనరాశి వారికి మీనంలోనే జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. బుధుని యొక్క సంచారం జన్మంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అట్లాగే మంచి ఆలోచన ధోరణి రాదు. ధనానికి వాటికి ముందుకు వెళ్ళదు. ఆలోచన ధోరణి మారిపోతుంది. ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. మన తెలివితేటలు ఎందుకు పని చేయవు. ఈ విధంగా ఉంటుంది బుధుడి యొక్క ఇది వల్ల. ఇకపోతే మీనంలోనే మి- మ్, శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలంటే మొదట దీని వెనక రాశి అయినటువంటి కుంభంలో ఒక 16 రోజుల పాటు సంచారం చేసి తదుపరి 17వ తారీఖు నుంచి నెలాఖరి వరకు శని భగవానుడు జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఈ శని భగవాన్ యొక్క సంచారము వ్యయస్థానంలో కానీ జన్మంలో కానీ రెండు దగ్గర కూడా శుభ పరిణామాలను ఇవ్వజాలదు, శుభ ఫలితములను ఇవ్వజాలదు. జన్మంలో ఉన్నప్పుడు బద్ధకము, ఏ పని చేద్దాం చూద్దాం అన్నట్టుగా ఉంటుంది. కొంచెం అనారోగ్యాలు సిక్కవటము, ఇట్లాంటివి కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి ఏళ్ళనాటి శనికి పూర్తి ఈ పక్కగా మధ్యలో ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ ఈ ఏళ్ళనాటి శని ప్రభావం తీవ్రంగా ఉండే ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ. అదే విధంగా ఇంకా బుధుడు జన్మంలో ఆయన కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు.
రాహువు శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఇకపోతే శుక్రుడు శుక్రుడు మాత్రం ఒక్క గ్రహం అండి. ఈయన ఆ నెలంతా కూడా మధ్యలో వక్రించినప్పటికీ వ్యయంలో పడతాడు. ఏదేమైనప్పటికీ కూడా శుక్రుడు మాత్రం జన్మంలో ఉన్న వక్రంలోకి వెళ్ళినా కూడా శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఎవరి సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ, ఇంటి పక్కన కానీ ఎవ్వరు ఎక్కడ మనకి సహాయ సహకారాలు అందవు. తద్వారా కొంచెం ఈ ఇబ్బంది పడేట అవకాశం ఉంటుంది. ఇక పంచమ స్థానంలో కుజుడు సంచారం జరుగుతోంది. ఈయన మనకి సంతానం మీద ఎక్కువ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు. చదువు విషయంలో వెనకబడిపోవటం, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టడం, గాయాలు చేసుకోవటం, శరీరానికి ఆటల్లో పడి కావచ్చు, లేకపోతే సైకిల్ మించి పడి కావచ్చు. ఈ విధంగా దెబ్బలు తగిలించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే సప్తమంలో కేతు భార్యాభర్తల మధ్యలో కీచులాట, అలాగే భాగస్వామ్యంలో ఎవరైనా కలిసి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి ఏదో వ్యాపారం ఇంతంత పెట్టుకొని ఇంతంత డబ్బును పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారం చేసే వారి మధ్యన కూడా వ్యాపారం సరిగా నడవక కానివ్వండి, ఈ కేతు ప్రభావం వల్ల కానివ్వండి, వ్యాపారం ముందుకు వెళ్ళదు. అక్కడి నుంచి కొంచెం విభేదాలు పొడజూపేట అవకాశం కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. ఇక ఈ విధమైనటువంటి గోచారం అంతా కూడా మనకి మీనరాశి వారికి కనబడుతోంది. మొత్తంగా చెప్పాలి అంటే ఈ 12 రాశుల్లో ఈ మీనరాశి వారికే ఎక్కువ బాగలేనిది. ఇందులో కేవలము ఒక్క శుక్రుడు మాత్రమే గోచరిస్తూ మనకు అనుకూలిస్తూ ఉన్నాడు. కాబట్టి మిగతా గ్రహాల అనుకూలత లేదు కాబట్టి తప్పనిసరిగా వీరు ఈ నెల రోజులు కూడా ఈ నవగ్రహాలకు సంబంధించి జపం ఇంటి దగ్గరే చేసుకుంటారో, దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ ప్రదర్శనలే చేస్తారో, ఏదైనప్పటికీ చాలా ముఖ్యం తప్పదు. చేసుకున్నట్టయితే మన జీవితమే బాగుంటుంది. దానితో పాటుగా వీరికి సూచన ఏంటంటే 6వ తారీఖున వచ్చేటటువంటి ఈ శ్రీరామనవమి కానివ్వండి, తప్పకుండా వెళ్ళండి, చూడండి. ఆ దేవుడిని ప్రార్థించండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి, అక్షత శిరస్సును ధరించండి. అలాగే వీలుంటే సంకటహర చతుర్థి అని చెప్పేసి మనకి ఏ రోజున వస్తున్నది అంటే ఈ నెలలో 22వ తారీఖున వస్తుందండి, ఏప్రిల్ నెలలో. ఈ మనకు ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క కలిగే సంకటాలన్నీ కూడా దూరం చేసే అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకం అనేటటువంటిది తీసుకున్నట్టయితే గ్రహాలను కూడా కాదని ముందుకి నడిపించగల శక్తి కలిగినటువంటి మహానుభావుడు ఈశ్వరుడు. మనకి పౌరాణికాల్లో చాలా ఉన్నాయి. మీ ఉదాహరణకి మార్కండేయుడినే తీసుకోండి. ఆయనకి చావు నిర్ణయిస్తే కూడా సాక్షాత్తు యముడే వచ్చి ఆయన మరణ రోజున తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే అతను మార్కండేయుడు ఈశ్వరుణ్ణి శరణు వేడితే యముణ్ణి కూడా ధిక్కరించి ఆ కుర్రవాడిని బతికించి చిరాయం చేశాడు. ఆయన వయసు ఆయనకి ఇవ్వడం కాదు, మామూలుగా మనిషికి ఎంత వయసు ఉంటుందో అంత వయసు ఇవ్వడం కూడా కాదు, చిరంజీవత్వం ఇచ్చాడు. అంటే 5 మంది ఉన్నారు కదా చిరంజీవులు, అందులో ఒక ఆయన ఆ మార్కండేయుడు. అంతటి శక్తి కలిగినటువంటి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. సమస్త దోషాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడండి.